జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ సీఎం అవ్వలేరు. ఎందుకంటే అందరూ ప్రపంచ వాటికన్ సిటీకి వెళ్ళి మీరు అగౌరవపరుస్తారా? అలాంటి వాటికన్ లాంటి తిరుమలలో చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎలా అవుతాడు అనుకుంటున్నారండి? అసలు సడన్గా ఈరోజు రాత్రి నేను మారిపోయినట్టు కుదురుద్దా? ఒక ముఖ్యమంత్రి స్థాయి అవ్వాలనుకుంటున్న వ్యక్తి అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని సంస్కృతులని గౌరవించాలి. అసలు లోపలే గౌరవం లేని వ్యక్తి పైకి బాహటంగా తెచ్చుకుంటే వస్తుందా? అది కేసీఆర్ గారు ఒప్పుకుంటారా? మీరు యాదాద్రికి ఆయన చెప్పులతో వచ్చి అప్పుడు మీరు ఒప్పుకుంటారా? యాదాద్రి లోపలికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులతో వచ్చి అప్పుడు మీరు సపోర్ట్ చేస్తారు ఎట్లాగే? మరి అలాంటిది అంటే యాదాద్రిలో దేవుడు ఒకడును, తిరుమలలో దేవుడు ఒకడా? పెద్దలు మీరు కూడా అంత విచక్షణతో చూడాలి. మీరు కూడా మీ ధర్మం అంటే నాకు చాలా ఇష్టం. మీరు ఇలాగా ఇట్లాంటి వెళ్తే నాకు చాలా బాధ కలిగించే అంశం. తిరుమలని అపవిత్రం చేసిన వ్యక్తి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు. ఇది శాసనం. నేను తిరుపతికి చెప్పులు వేసుకొని పోయానట. నిజంగా ఎక్కడ అబద్ధాలు ఆడుతూ ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే తిరుపతి, ఇదే తిరుమలకు జగన్ అనే వ్యక్తి చెప్పులు ఇప్పి కాలి నడకన 3,500 మెట్లెక్కి జగన్ అనే వ్యక్తి చెప్పులు ఇప్పి కాలి నడకన 3,500 మెట్లెక్కి నడిచాడు. ఇదే పార్ట్నర్ బూట్లతో నడిచాడు. ఇదే పార్ట్నర్. వీళ్ళు నా గురించి మాట్లాడతారు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రాజకీయాలు మారాలి, అబద్ధాలు పోవాలి.